అరే రండ్రా, ఇంట్లో చేసిన భోజనమే ఫంక్షన్ పెట్టినాం, రండి బిడ్డ సిగ్గుపడకండి రా అని పిలిస్తే 70 మంది ఆకలితో వచ్చి ప్లేట్ తీసుకుపోయినా సరిపోలేవు. మళ్ళీ మళ్ళీ పెట్టేసి ఇక లాస్ట్ కోరని వస్తే పెట్టలేక బాధపడతామేమని తొందరగా క్లోజ్ చేసుకొని వచ్చినాం. నిజంగా నిన్న జ్ఞాపకార్థ కూడికలో సత్యకుమార్ సార్ జ్ఞాపకార్థ కూడిక ఒక మహిమకరంగా జరిగిందని నేను ఆశిస్తున్నా. మా సార్ ఆశ అదే. దేవుడు చివర్లో అది చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నాతో సహకరించిన తమ్ముడు నవీను, మహేష్ అన్న, సీనాన్నను బట్టి కూడా వందనాలు. దేవుడు ఇచ్చిన సాక్ష్యమును దీవించును గాక. దయచేసి మనందరం లేచి నిలబడినట్లయితే కానుకలని సమర్పించుకుందాం. మన మధ్యలో ఉన్న తమ్ముడు నవీన్ లేడా? లేడు. ఓకే. మన మధ్యలో ఉన్నటువంటి రాజభూషణం అన్న మరి ముందుకొచ్చి పాట పాడుచుండగా దైవజనులు మనందరం కానుకలను సమర్పించుకుందాం. అందరం కానుకలు సమర్పించుకుందాం. దైవజనులు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మహాఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. నాకు ఈ సమయం ఇచ్చిన దైవ సేవకులకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. పాడబడుకుందాం. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పబడిన సాక్ష్యం నిమిత్తమై, ఎత్తబడిన కానుకల నిమిత్తమై మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న ప్రియ చెల్లి సంధ్య వచ్చి చెప్పబడిన సాక్ష్యం నిమిత్తమై, ఎత్తబడిన కానుకల నిమిత్తమై ప్రార్థనలోకి నడిపించవలసిందిగా ఆహ్వానిస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడ, కృపగల దేవ, మీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. మీరు ఇచ్చిన మంచి దినమును బట్టి ప్రభా మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. నిజంగా ప్రభ మా మధ్యలో సాక్ష్యం పంచుకున్న వారిని బట్టి ప్రభా నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి రమేష్ అన్న ఇచ్చిన సాక్ష్యం బట్టి, చిన్న కుమారునికి ఇచ్చిన స్వస్థతను బట్టి, మంచి జ్ఞానమును బట్టి వందనాలు ప్రభా. ఆ చిన్ని బిడ్డలు ఇద్దరు కూడా చిన్ననాటి నుంచి నీ వాక్యంలో నీ జ్ఞానంలో ఎదిగే కృపాభాగ్యం దయచేయండి. ఇంకా మా సంఘంలో ఉన్న చిన్న బిడ్డలందరినీ మీరు దర్శించి మంచి ఆరోగ్యంతో ప్రభా, మంచి జ్ఞానంతో ఎదిగింప చేయమని పాదాలు పట్టి వేడుకొంచున్నాం తండ్రి. మరి అజయ్ ఆయన చెప్పిన సాక్ష్యం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజంగా సత్యకుమార్ అంకుల్ మా మధ్య లేకపోయినప్పటికీ ప్రభా నాయన నీ సన్నిధిలో ఉన్నాడని మేము విశ్వసిస్తున్నాం నాయన. అందుని బట్టి వందనాలు ప్రభా. మరి అంకులు ఆశపడ్డట్లుగా అంకులు బ్రతికి ఉన్నప్పుడు ఏవైతే సేవా కార్యక్రమాలు చేశారో తన జ్ఞాపకార్థ కూడిక రోజు కూడా ఆ విధంగా సేవా కార్యక్రమం జరిగించడానికి, ఆ భోజనము మిగలడానికి ప్రభా, అనేకులు ఆకలితో ఉన్నవారు కడుపు నింపుకోవడానికి మీరు ఇచ్చిన మంచి అవకాశంను బట్టి వందనాలు ప్రభా. అందుకు సహకరించిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, బలపరచండి ప్రభా. నూరంతలుగా బ్లెస్ చేయమని పాదాలు పట్టి వేడుకొంచున్నాం తండ్రి. మరి ఒక్కసారి ప్రభా నైనా కానుకలు సమర్పించిన ప్రతి హస్తాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. ఎవరైతే తమ గుప్పిలు విప్పారో అటు కుటుంబాలని మీరు ఆశీర్వదించమని పాదాలు పట్టి వేడుకొంచున్నాం తండ్రి. మరి వాక్య సమయంలోకి వెళ్తుండగా ప్రభా నాయన వాక్య